వినాయకుల వారు జననం, అలాగే ఆయనకు ఏనుగు తల ఎలా వచ్చింది అనే కథ మనందరికీ తెలిసినది, ప్రాచీనంలో ఉన్నది. అంటే ముందుగా పార్వతీదేవి నందీశ్వరుల వారిని తన గది ముందు కాపలాగా పెట్టుకుంటుంది. దాని తర్వాత లోపలికి ఎవ్వరిని పంపించద్దు అని చెబుతుంది. కానీ నందీశ్వరుల వారిని పరమశివుడు వచ్చిన తర్వాత ఆయనను చూసి భక్తి పొంగుకొని వస్తుంది. ఎంత ఆలోచించినా పరమశివుల వారిని ఆపాలి అన్న ఆలోచన కొంచెం కూడా రాదు. ఆయన వచ్చిన వెంటనే గదిలోకి పంపించేస్తారు. దాంతో పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. చేసేదేమీ లేదు. దాంతో తనకు ఒక కుమారుడు కూడా కావాలి అని ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోస్తుంది. తనను తన గది ముందు కాపలాగా ఉండమంటుంది. కానీ అప్పుడే పరమశివుడు పెద్ద యుద్ధం చేసుకొని వస్తారు. అలసిపోయి ఉంటారు. నువ్వు ఎవరు, ద్వారం నుంచి పక్కకి జరుగు అని అంటారు. కానీ ఆ బాలుడు అక్కడ పరమశివుడని తన తండ్రి అని చెప్పినా కూడా ఎంత మాత్రం తనను లోపలికి పంపించడానికి ఒప్పుకోరు. పరమశివుల వారికి చాలా కోపం వస్తుంది. వెంటనే త్రిశూలాన్ని తీసుకొని విసిరేస్తారు. దాంతో ఆ బాలుడి శిరస్సు కింద పడిపోతుంది. అంటే ఆ బాలుడు చనిపోతాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. అయితే అప్పుడే పార్వతీదేవి అక్కడికి వచ్చి తన కుమారుణ్ణి తనకు తిరిగి ఇవ్వమని కోరుకోగా పరమశివుల వారు తన గణాలను పంపించి ఉత్తర దిశలో తల పెట్టుకొని తన తల్లి వైపు చూస్తూ పడుకొని ఉన్న ఒక జంతువు శిరస్సు తీసుకొని రమ్మంటారు. గణాలు ఎంతోసేపు వెతుకుతాయి, కానీ ఎంత మాత్రం దొరకదు. ఆఖరికి ఒక పెద్ద అడవిలో ఒక చిన్న ఏనుగు పిల్ల ఉత్తర వైపు తల పెట్టుకొని తన తల్లి వైపు చూస్తూ పడుకుంటుంది. దాంతో ఆ ఏనుగును శిరస్సును తీసుకొని పరమశివుల వారికి ఇస్తే పరమశివుల వారు ఆ తలను ఆ బాలుడికి పెడతారు. అయితే ఈ విధంగా వినాయకుల వారి జననం మరియు ఆయనకు ఏనుగు శిరస్సు వచ్చింది అనేది మన అందరికీ తెలిసిన కథ. తెలియనివి కొన్ని చెప్పుకున్నామా? కొన్ని వినాయక పురాణాలు